అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పవన్ గారు, మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పండి. సిబిల్ లేకపోయినా లోన్ ఇప్పిస్తానంటారు కదా, అది ఎట్లా సాధ్యమైందండి? సిబిల్ లేకపోయినా అంటే అసలు లోన్స్ లేవనుకోండి, అంటే -1 సిబిల్ 0 సిబిల్ అంటారు, దాన్ని వస్తుంది లోను. సిబిల్ లేకపోయినా అంటే సిబిల్ ఖరాబ్ అయింది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఇంతకుముందుకు లోన్స్ తీసుకొని డిఫాల్ట్ అయింది, కష్టం సార్. బట్ దాంట్లో కూడా ఏంటంటే అన్సెక్యూర్డ్ కాకుండా సెక్యూర్డ్ చేయగలుగుతాం మనం. సెక్యూర్డ్ మీన్స్ కార్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ అవి చేయొచ్చు అండి. అన్సెక్యూర్డ్ ఇంపాసిబుల్ సార్. చేసినా అది ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బ్యాంక్లో డిఫాల్టర్ ఉన్నాడు, రేపన్నా కట్టలేదు, ఎక్కడ పోయి కలెక్షన్ చేస్తారు చెప్పండి? సో కొలెటరల్ ఉంటే ఏంటంటే ఒక గ్యారంటీ ఉంటుంది. బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ అమౌంట్ కదా సార్. ఓకే, సో డిఫాల్ట్ అయిన వాళ్ళకు కూడా అంటే మరీ ఎక్కువ డిఫాల్ట్ అయినా కాదు, జెన్యూన్ రీజన్. ఇప్పుడు కోవిడ్ టైం ఉంది, క్రెడిట్ కార్డ్స్ కట్టలేదు, పర్సనల్ లోన్స్ కట్టలేదు, అదే హోమ్ లోన్స్ కూడా కట్టి జెన్యూన్ రీజన్ బట్టి చేయొచ్చండి. సో ఫస్ట్ టైం ఏ బ్యాంక్ అయినా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఒక 1 crore ఇవ్వాలనుకోండి బిఫోర్, ఓకే, సో అతను జెన్యూన్ రీజన్ ఉంది, 1 crore ప్రాపర్టీకి ఒక 60 లక్షలు ఇవ్వమంటే ఇస్తారు సార్, 10 లక్షలు ఇవ్వమని ఇస్తారు. నాకు 1 crore 90 lakhs ఇవ్వమంటే కొంచెం రిస్క్ అవుతుంది. బట్ సిబిల్ డిఫాల్టర్స్ కూడా లోన్ వస్తుంది. డిఫాల్టర్స్ మీన్స్ కొంచెం సిబిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు నా సిబిల్ ఎట్లుంది అని తెలుసుకోవాలంటే మీ దగ్గర నుంచి ఏమైనా సర్వీసు? సో ఏమవుతుంది సార్, ఇక్కడ 2 వే ఉంటుంది. ఒకటి పెయిడ్ సిబిల్ ఉంటుంది, ఒకటి ఎంక్వైర్డ్ సిబిల్ ఉంటుంది. ఎంక్వైర్డ్ సిబిల్ ఫ్రీ అని సార్, ఫ్రీ ఎంత మంచిదో అంత డేంజర్ కదండి. ఓకే, ఎంత మంచిదో డేంజర్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. పెయిడ్ అనుకోండి సార్, కొంచెం మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకని నేను ఏమంటాను, పెయిడ్ సిబిల్ వెళ్ళండి. ఓకే, XYZ పైసా బజార్, బ్యాంక్ బజార్ నుంచి సిబిల్ ఎంక్వైరీ చేశాను అనుకోండి, ఎంక్వైరీస్లో ఏమైనా ఫ్రీ రిపోర్ట్ వస్తుంది, కానీ డీటెయిల్ రిపోర్ట్ రాదండి. ఇక్కడ పెయిడ్ రిపోర్ట్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మాకే పేమెంట్ చేశారనుకో, వితౌట్ అయిన ఎంక్వైరీ మనం తీపిస్తాము. ఒక లేమైనా ఉన్నాడు, అతనికి ఐడియా ఉండదు కదా, వాళ్ళకు కూడా సిబిల్ రిపోర్ట్ అది ఏమో మంచిగా ఉందా, ఎంత లోన్ వస్తుందా అని చెప్తాం సార్ మనం. ఓకే, సో అది నేను చెప్పేది, పెయిడ్ సిబిల్ వెళ్ళండి జెన్యూన్గా చెప్పాలంటే. దాంట్లో బ్యాంక్ నేమ్స్ అన్నీ వస్తాయి మీకు.